హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరపల్లి. దేశం యొక్క భవిష్యత్తే ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. ఇది మాత్రం వాస్తవం. నువ్వు ఏ రాజకీయ పార్టీ అయినా ఉండు, నువ్వు ఎవడవైనా అవ్వు, నువ్వు మనిషి అవ్వవు, కోటీశ్వరుడు అవ్వు, మిలియనీర్ అవ్వు, ఇంకో ఎవడైనా అవ్వు, సాధారణ కూలి అయినా అవ్వు, అడుగు తినేవాడు అయినా అవ్వు. దేశం అనగానే మన రోమాలు నిక్కబొడుచుకుంటే మన దేశం పైకి ఎవడన్నా మాట అంటే తెలియకుండానే మనలో భావోద్వేగం పెరిగి వారిని ద్వేషిస్తూ ఉంటాం. ఇది మన నరాల్లో ఇమిడిపోయినటువంటి దేశభక్తి. దేశాన్ని మనిషిని ఎవడు వేరు చేయలేడు. నువ్వు ఏ దేశం వెళ్ళినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని చెప్తూ ఉంటారు. అది నీ దేశం యొక్క గొప్పతనం అంచెలంచెలుగా పెంచుకుంటూ వెళ్ళటమే ప్రతి ఒక్క పౌరుడి యొక్క విధి కర్తవ్యం. అదే నీతి న్యాయం. అయితే మన దేశ భవిష్యత్తు ఏమవుతుంది ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు అంటే, దేశంలో గత 20 సంవత్సరాల్లో డాలర్ వాల్యూ 40 రూపాయల దగ్గర నుంచి ఇప్పుడు 87 రూపాయల దాకా పాకింది. అంటే సింపుల్ గా ఒక డాలర్ ఇస్తే మనం 86 రూపాయలు 87 రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి. అంటే మన దేశం అభివృద్ధి చెందుతుందా లేదా అంటానికి ఇది ఒక కొలమానం, అర్థం చేసుకోండి. ఎప్పుడైతే మన రూపాయి వాల్యూ పెరుగుతుందో అప్పుడు మాత్రమే మనం అభివృద్ధి చెందుతూ ఉన్నట్టు. మోడీ ఎన్నిసార్లు మనం అభివృద్ధి చెందుతున్నాం అన్నా కూడా మన దేశం అభివృద్ధి చెందుతున్న జాబితాలోనే ఉంటది. డాలర్ వాల్యూ పెరుగుతూనే ఉంటది. కట్ చేస్తే అమెరికా ప్రపంచాన్ని వెళ్తూ ఉంటే, వాళ్ళే దేశాన్ని వెళ్తుంటే 150 కోట్ల మంది జనాభా ఉన్న మనం మాత్రం రాజకీయ నాయకులు చెప్పిన మాటల్ని వింటూ, వాళ్ళు చెప్పిన వాగ్దానాలు వింటూ, వాళ్ళు ఇచ్చే ఫ్రీ వాటికి అలవాటు పడి మనం మన ఉనికిని కోల్పోయాం. దేశ భవిష్యత్తు ఏంటని ఆలోచించండి ఒకసారి. అయితే ఈ టాపిక్ అంతా ఎందుకన్నా అని మీరు అడగొచ్చు. సో రీసెంట్ గా ఒక డాక్యుమెంటరీని చూడటం జరిగింది. అది డాక్యుమెంటరీ అంటే రియల్ డాక్యుమెంటరీ, జరిగిన సిచ్యువేషన్స్ కి తగ్గట్టుగా. మీ అందరికి తెలుసు దూరాతి ఎవరైనా అడిగితే మళ్ళీ నేను మొదటి నుంచి చెప్తే అది ఒకసారి ఆలోచించడానికి చాలా చండాలంగా ఉంటుంది. దూరాతి అనేవాడు ఒక్కడే బీజేపీ పార్టీని నానా కష్టాలు పెట్టి వారు చేసినటువంటి దరిద్రాలని, దుర్మార్గాల్ని, చేస్తున్నటువంటి పాపాలని బయట పెట్టి ఆ పార్టీకి సంబంధించిన కూకటి వేలును అలా కదిలించినటువంటి వ్యక్తి దూరాతి. ఈ దూరాతి పేరు మీరు వింటూనే ఉంటారు అక్కడ ఇక్కడ. అతని గురించి మీకు క్లియర్ గా తెలియకపోవచ్చు. తను జర్మన్ వ్యక్తి, ఇండియాలో పుట్టి జర్మన్ లో సెటిల్ అయినటువంటి దూరాతి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా చాలా విప్లవాత్మకమైనటువంటి మెసేజ్లతోటి ఇండియాలో ఉన్న ప్రజలకి మూలకి చేరి పిల్లలకు కూడా చేరినటువంటి వ్యక్తి దూరాతి. అతను ఒక డాక్యుమెంటరీని తన యూట్యూబ్ ఛానల్ లో ప్రజెంట్ చేయటం జరిగింది. ఆ డాక్యుమెంటరీ నిజంగా ఢిల్లీలో జరిగినటువంటి వాస్తవికతను అద్దం పట్టే విధంగా, కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి బీజేపీ చేసినటువంటి కుట్ర ఎంతుంది, దానికి ఏ డిపార్ట్మెంట్ ని ఎలా వాడుకుంది, జైలుకి ఎలా పంపించిన తర్వాత వాళ్ళ బ్రతుకుల్ని ఎలా ఆడుకుంది, జైల్లోనే కేజ్రీవాల్ ని వీళ్ళందరినీ చంపేయాలని ఎలా ప్లాన్ చేసింది, ఈ విషయాలన్నిటితో కూడినటువంటి ఒక అద్భుతమైన డాక్యుమెంటరీని దూరాతి తన యూట్యూబ్ ఛానల్లో పబ్లిష్ చేయడం జరిగింది. ఆ వీడియో చూసినప్పుడు నాకు అనిపించింది, ఇది రాజకీయం కాదు, ఇది మారణ హోమం, శాతకానితనం, ఓడిపోతానే భయంతో ఒకడు చేస్తున్నటువంటి దుర్మార్గ కాండని నాకు అనిపించింది. నిజంగా చెప్పాలంటే మన రాష్ట్రంలో, మన దేశంలో, మన ఎక్కడైనా కూడా, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ వచ్చే సీన్ లేదు. కానీ అప్పటికి మన దేశ వ్యాప్తంగా బీజేపీ పాగా వేయటానికి కుల మతాలని రెచ్చగొట్టి, హిందూ మతాలను రెచ్చగొట్టి వారి జీవితాలని ఆడుకుంటూ ప్రజల్లోకి హిందుత్వ భావజాలాన్ని తీసుకెళ్లి మోడీ నమో మోడీ, మోడీ నమో మోడీ అంటూ మోడీని తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. ఇది ఆర్ఎస్ఎస్ భావజాలాలు కలిగినటువంటి మతతత్వ పార్టీ కాబట్టి హిందువులకి, ముస్లింస్ కి, క్రిస్టియన్స్ కి, హిందువులకి మధ్య గొడవలు పెట్టుకుంటూ కొన్ని సంస్థలని డబ్బిచ్చి పోషిస్తూ, ఇంక్లూడింగ్ హైదరాబాద్ లో కూడా దగ్గర ఒక 10 యూట్యూబ్ ఛానల్ ని డబ్బులు ఇస్తూ పోషిస్తుంది బీజేపీ. ఇటువంటి మతతత్వ వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి అణువణువు
మతాన్ని నింపి, ద్వేషాన్ని నింపి వేరే మతాల పట్ల వారి వద్ద కక్షపూరితమైనటువంటి విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి కోసం వాడుకోవటమే సదరు బీజేపీ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. దానికోసమే ఆంధ్రప్రదేశ్ లో అయ్యప్ప స్వాములు గొడవ జరిగిన, హైదరాబాద్ లో విగ్రహాలు ధ్వంసం చేసినప్పుడు గొడవలు జరిగిన, ఏం జరిగినా దాని వెనక బీజేపీ అనేది మొదటి హస్తం ఉంటుంది. అయితే ఇదంతా పక్కన పెడితే ఆ బీజేపీ ఢిల్లీలో ఉన్నటువంటి ఆప్ పార్టీని, ఆమ్ ఆద్మీ పార్టీ పైన చేసినటువంటి అటాక్ గురించే ఈ డాక్యుమెంటరీ అంతా ఉంది. సో మొట్టమొదటిగా అరవింద్ కేజ్రీవాల్ అనే వ్యక్తి అన్నా హజారే శిష్యుడిగా తన యొక్క రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేసినప్పుడు తనకి ఒక్కరు కూడా ఓటేయరు, ఇతను అసలు పనికిరాడు రాజకీయాలకంటూ మాట్లాడిన వ్యక్తులే తనని తీసుకెళ్లి సీఎం కుర్చీలో కూర్చోపెట్టారు. ఢిల్లీలో కేజ్రీవాల్ అంటే ఒక బ్రాండ్ అయిపోయాడు. అక్కడితో ఆగాడ కేజ్రీవాల్ అంటే ఆగనే ఆగలేదు. తన పార్టీని నీతిగా నిజాయితీగా నడుపుకుంటూ పక్క రాష్ట్రాలకు పాకటం ప్రారంభించాడు. అది బీజేపీకి నచ్చల. ఎందుకంటే రాష్ట్రాల్లో ఆప్ పార్టీ బలపడితే బీజేపీ పార్టీ సర్వనాశనం అయిపోతుంది కాబట్టి. సో దీనికి సంబంధించి మాట్లాడుతూ ఆప్ పార్టీ ఢిల్లీలో ఏకఛత్రాధిపత్యం చేస్తూనే ఉంది. విజయాల మీద విజయ డంకా మూగించుకుంటూ ముందుకెళ్తుంది. అక్కడ దాకుండా పంజాబ్ వెళ్ళింది. పంజాబ్ లో విజయ్ డంకా మోగించింది. పంజాబ్ లో కూడా ఆప్ పార్టీని అధికారాన్ని చేజిక్కించుకొని పరిపాలిస్తూ ఉంది. సో వీళ్ళు తెచ్చే రిఫార్మ్స్, వీళ్ళు చేసే మంచి పనులు ప్రజలకు నచ్చి ప్రజలు పలుమార్లు ఆప్ పార్టీకి ఓట్లు వేస్తూ ఉన్నారు. ఢిల్లీకి రాజైన ఢిల్లీలో శ్రామికుడిగా మిగిలిపోయాడు. దేశానికి రాజైన నరేంద్ర మోడీ ఢిల్లీలో ఒక చాతకాని తొత్తులా మిగిలిపోయాడు. ఉత్తిత్తి నాయకుడిగా మిగిలిపోయాడు నరేంద్ర మోడీ. ఇది ఆ పార్టీకి అస్సలు నచ్చల. అక్కడతో ఆగాడ కేజ్రీవాల్? లేదు, వెళ్ళాడు. ఎక్కడైతే నేను అభివృద్ధి చేశాను, ఎక్కడైతే నేను గొప్పవాడిని, ఎక్కడైతే నేను ముఖ్యమంత్రిగా ఎన్నాళ్ళు పరిపాలించానని చెప్పాడో ఆ రాష్ట్రానికి వెళ్ళాడు అరవింద్ కేజ్రీవాల్. గుజరాత్ లో అడుగుపెట్టింది ఆప్ పార్టీ. అప్పుడు మొదలైంది అస్సలైన ఆట. ఎప్పుడైతే ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ గుజరాత్ లో అడుగుపెట్టి తమ పార్టీని స్థాపించి దాన్ని ప్రచారం చేస్తూ ఉన్నాడో తట్టుకోలేకపోయారు మోడీ తాత అండ్ టీం. నా పుట్టినిల్లు, నా కాన్స్టిట్యున్సీ, నా రాష్ట్రానికి వెళ్తారా అంటూ శివాలెత్తి మోడీ 10 రోజులు అన్నం నీళ్లు మానేసి తిరిగాడంట. సో అప్పటి నుంచి కక్ష సాధింపు చర్యలు స్టార్ట్ అయినాయి. ఒకరి తర్వాత ఒకరు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేయటం మొదలుపెట్టాడు. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది ఈ డాక్యుమెంటరీలో మాట్లాడారు. అందుట్లో రాఘవ్ చడ్డా, అదేవిధంగా పంజాబ్ ముఖ్యమంత్రి భగత్ మాన్, అదేవిధంగా అతిషి ఇప్పుడు చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు ఢిల్లీకి, తను, డాక్టర్ సందీప్ పాఠక్ ఆప్ పార్టీ వ్యక్తి, సత్యేంద్ర జైన్, మనీష్ సిసోడియా, వీళ్ళందరూ కూడా ఈ డాక్యుమెంటరీలో మాట్లాడారు. ముఖ్యంగా మొట్టమొదటిగా మనీష్ సిసోడియా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు చేసింది ఏంటి? ఢిల్లీలో మద్యం అనేది నిర్వీర్యం చేశారు. మద్యం లేక ఒక వీధికి 10 షాపుల దాకా ఉండే వాటిని ఒక షాప్ పెట్టారు. సో తద్వారా రాష్ట్ర బడ్జెట్ లో లాస్ రావటం మొదలుపెట్టింది. బీజేపీకి అది నచ్చల. ప్రాఫిట్ తగ్గింది ఢిల్లీ నుంచి మద్యంలో, అది నచ్చల. సో మద్యం కుంభకోణం, మద్యం సిండికేట్ అని లేపి అందుట్లో మనీష్ సిసోడియాని వీళ్ళందరిని అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అవుతూనే ఉన్నారు. ఈ అరెస్టుల పర్వం ఎంతవరకు వెళ్ళిందంటే అరవింద్ కేజ్రీవాల్ ని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టే వరకు వెళ్ళింది. అంటే సిట్టింగ్ ముఖ్యమంత్రి, ఆల్రెడీ ముఖ్యమంత్రి పొజిషన్ లో ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ ని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఇది దేశ చరిత్రలోనే మొదటిసారి నాకు తెలిసి సిట్టింగ్ ముఖ్యమంత్రిని తీసుకెళ్లి జైల్లో పెడతారు. జైల్లో పెట్టి ఊరుకున్నారా? లేదు. అక్కడి నుంచే వీళ్ళ దౌర్జన్యాలు స్టార్ట్ అయినాయి. అయితే వీళ్ళ పైన పెట్టిన కేసులన్నీ కోర్టు ముందే చెప్పింది. ఏవైతే కేసులు వీళ్ళ పైన పెట్టారో ఆప్ పార్టీ నేతల పైన, అవన్నీ ఒక్క రోజులో చెల్లిపోయే కేసులంటూ కోర్టులు వ్యాఖ్యానించడం కూడా తెలుసు. కానీ అక్టోబర్ 30 కేసు కోర్టులో ఉంటే బెయిల్ అనేది రిజెక్ట్ అవడం జరిగింది. అంటే ఈజీ కేసులను కొట్టిపడేసిన కేసులకు కూడా బెయిల్ రాకుండా చేశారు మోడీ అండ్ టీం అంతా కలిసి.
సో వీళ్ళని అరెస్ట్ చేయడానికి వాళ్ళు చాలా చాలా డిపార్ట్మెంట్స్ అన్నిటిని వాడారు. అందుట్లో ఈడీ డిపార్ట్మెంట్ వాడారు, సిబిఐని వాడారు, ఏసీపీని వాడారు, విజిలెన్స్ డిపార్ట్మెంట్స్ ని వాడారు. ఈడీని, సిబిఐని, ఏసీపీని, విజిలెన్స్ డిపార్ట్మెంట్ ని, అంతేకాదు లోకల్ పోలీసులను వాడారు. అంతెందుకు ఎంటైర్ మీడియాని, సోషల్ మీడియాని, అదేవిధంగా హిందీ మీడియాని మొత్తం కొనేసి వాటిలో కూడా నెగిటివ్ కథనాలు అనేది స్ప్రెడ్ చేయడం జరిగింది. అసలు నిజానికి ఆప్ పార్టీ చేసింది ఏంటి? ఒకే ఒక తప్పు. గుజరాత్ లో అడుగు పెడతామే వాళ్ళు చేసిన తప్పు. అయితే వీళ్ళు భయపడే రకాల అంటే ఎవ్వరు కూడా భయపడే రకాలు కానే కాదు. వీళ్ళ రక్తంలోనే ఫైట్ చేయాలనే ఉద్దేశం నిలబడింది. వీళ్ళందరినీ అనేక రకాల అవినీతి కేసులు పెట్టి లోపల వేసినప్పటికీ ఈడీకి కానీ, ఏసీపీకి కానీ, సిబిఐకి కానీ ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా దొరకలేదు. అందుకే అందరూ కూడా గుండెల నిండా ధైర్యం నింపుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. జైల్లో ఉన్నా కూడా ఏదో ఒక రోజు మేము బయటకు రావాల్సిందే, ఎందుకంటే మా వద్ద ఎటువంటి తప్పు లేదు, మేము ఇప్పటివరకు ఎటువంటి తప్పు చేయలేదు అంటూ గుండెల నిండిన ధైర్యంతో జైల్లోనే ఉన్నాడు. అంతెందుకు మనీష్ సిసోడియా అయితే 1.5 year జైల్లోనే ఉన్నాడు లిక్కర్ కుంభకోణం కేసులో. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసి పెట్టినప్పుడు అరవింద్ కేజ్రీవాల్ జైల్ 1లో ఉంటే మనీష్ సిసోడియా జైల్ 2లో ఉన్నాడు. అప్పుడప్పుడు మనీష్ సిసోడియా అనుకునేవాడంట, నేను గట్టిగా అరిస్తే గోడ అవతలకి వెళ్ళి నా వాయిస్ కేజ్రీవాల్ కి వినిపిస్తుందేమో, అలా నేను ఆయనతో మాట్లాడొచ్చేమో అన్న స్థితిలో మనీష్ సిసోడియా వెళ్ళాడంట. అంటే అర్థం చేసుకో, ఎప్పుడైతే ఒక మనిషి ఒంటరిగా ఉంటాడో అప్పుడు తనకి తన వాళ్ళు కావాలనిపిస్తుంది. అటువంటి సిచ్యువేషన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కావచ్చు, సామాన్యుడు కావచ్చు, జైల్లో ఉన్నప్పుడు గోడ పక్క ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ తో ఒక మాట మాట్లాడితే ఇవి అరిస్తే వినిపిస్తుందేమో, మాట్లాడొచ్చేమో అనే బాధతో ఉన్నా అని చెప్పడం చాలా హృదయాన్ని కదిలించే విధంగా ఉంది. అంతేకాదు పంజాబ్ సిట్టింగ్ ముఖ్యమంత్రి సీఎం భగవత్ మన్నా కేజ్రీవాల్ గారిని జైల్లో కలవడానికి వెళ్తే ఇద్దరు సిట్టింగ్ సీఎంస్ మాట్లాడుకోవడానికి జైలుకి వెళ్తే ఎదురుగా బార్కేడ్స్ రీల్స్ పెట్టి యుద్ధంలోంచి మాట్లాడుకోవాలి, అది కూడా ఫోన్ లో. ఇది చెప్తూ పంజాబ్ ముఖ్యమంత్రి ఇలా చేశారు మమ్మల్ని, ఇలా మాట్లాడనివ్వలేదు, పర్సనల్ గా ఫేస్ టు ఫేస్ మాట్లాడితే ఏమైపోయిద్దో అనేసి అద్దం ముందు పెట్టి ఫోన్ లో మాట్లాడుకుని ఇలా చేశారు మమ్మల్ని అంటూ ఆ డాక్యుమెంటరీలో చెప్తాం జరిగింది. అంతేకాదు కేజ్రీవాల్ వీళ్ళందరూ అరెస్ట్ అయినప్పుడు ఎంత బాధపడ్డారో టీం మెంబర్స్ అంతా, ఇంకా ఆ పార్టీ యొక్క మనుగడ లేదు అన్న ఆలోచన కూడా వెళ్ళారంట. కానీ మీరు ఎంత అరెస్ట్ చేసినా కూడా మేము లొంగేది లేదు, మా నిజాయితీని మేము వదులుకోము అంటూ వాళ్ళు నిలబడిన విధానం చూస్తే హ్యాట్స్ ఆఫ్ అనొచ్చు. అయితే దీని అంతటి కారణం ఏంటి? ఒక గుజరాత్ లో వీళ్ళు పార్టీని ఎస్టాబ్లిష్ చేసి ముందుకెళ్ళటమేనా అంటే కానే కాదు. పార్లమెంటు సాక్షిగా వీళ్ళు చేసిన పోరాటం, వీళ్ళు బయట పెట్టిన అవినీతి, మాట్లాడిన విధానం, ఎన్ని కోట్లు తినేశారో వీళ్ళు చెప్పిన విధానం కూడా బీజేపీకి మింగుడు పడలేదు. అందుకోసమే వీళ్ళలో చాలా మందిని నోరు నొక్కించే ప్రయత్నం చేసింది. అయితే సంజయ్ సింగ్ చెప్తాడు అరెస్ట్ అయినప్పుడు, ఏం చెప్తాడు తెలుసా? వెల్కమ్ టు ఈడీ ఫకా హౌస్, ఎప్పుడైనా వచ్చి నన్ను అరెస్ట్ చేసుకుని బయట ఫ్లెక్సీ కూడా కట్టారంట. అంటే వీళ్ళందరిని అరెస్ట్ చేస్తున్నారన్న విషయం వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లో ఇప్పుడు స్ప్రెడ్ అయిపోయింది. అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడైతే డైరెక్ట్ గా బ్యాగ్ సర్దుకొని రెడీ అవ్వండి, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, ఇక మీరు బయటకు రారన్నట్టుగా పోలీసులు, ఈడీ, సిబిఐ వ్యవహార శైలిని చూసి వీళ్ళందరూ ఆశ్చర్యపోయారండి. ఏంటి అసలు ఎటువంటి అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకు బట్టలు సర్దుకోమంటున్నారు, ఎందుకు లీగల్ అడ్వైస్ తీసుకోకుండా అరెస్ట్ చేసి తర్వాత అరెస్ట్ చేస్తున్నారు, ఇవన్నీ వాళ్ళకి అర్థం కాలేదు. అంతేకాదు అరవింద్ కేజ్రీవాల్ గారు జైల్లో ఉన్న 15 రోజులు ఆయనకి హెల్త్ బాగోలేకపోతే 10 సంవత్సరాల నుంచి షుగర్ తో బాధపడుతూ ఇన్సులిన్ వాడుతూ ఉంటే ఇన్సులిన్ ని ఆపేశారంటూ అరవింద్ కేజ్రీవాల్ తన నోటితో చెప్పడం జరిగింది. ఇన్సులిన్ ఆపేస్తే తన ఇన్సులిన్ లెవెల్స్ 200 నుంచి పెరుగుకుంటూ 350-400 మధ్యలో ఇన్సులిన్ లెవెల్స్ వచ్చేసాయంట. అంటే ఏదో విధంగా కేజ్రీవాల్ ని చంపేయడానికి, నాకు ఈ ప్రిస్క్రిప్షన్ ఉంది, నాకు ఇన్సులిన్ ఇవ్వండి అని అడిగితే మీకు ప్రిస్క్రిప్షన్ ఎవరు ఇచ్చారు, ఇవి అలౌ చేయం మేము అంటూ జైలు అధికారులు చెప్పడం జరిగింది అనేది చెప్తూ ఉన్నారు. ఇదా చేతకాని రాజకీయాలు చేసే బీజేపీ పార్టీ కుటిల నీతి, చేతకానితనం అని
గొంతెత్తి అడుగుతున్నారు అందరూ. అయితే వాళ్ళ గుండెల నిండా ఉన్న ఆత్మవిశ్వాసం ఒకటే, మేమెప్పుడు ఏ తప్పు చెయ్యలేదు అనేది మాత్రమే. అయితే ఎప్పుడైతే అరవింద్ కేజ్రీవాల్ ని జైల్లో పెట్టారో అప్పుడు అనూహ్యంగా అరవింద్ కేజ్రీవాల్ గారి వైఫ్ సునీత కేజ్రీవాల్ గారు బయటికి రావటం జరిగింది. తనను చూసి కూడా ప్రజలు ఆశ్చర్యపోయారు. అరవింద్ కేజ్రీవాల్ లాగే తనను కూడా ఆదరించారు. ఆ తర్వాత అన్ని పార్టీలు ఒక తాటి మీదకి వచ్చినాయి. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీకి జరుగుతున్న అరెస్టులు ఉన్నాయో వాటన్నిటిని గనక మనం సహిస్తే రేపు మన పార్టీలను కూడా ఇలాగే హింసిస్తారు అనుకొని లోకల్ పార్టీలు అయితే ఏంటి, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు ఏంటి, బీజేపీ ద్వారా బాధపడిన పార్టీలు ఏంటి, అన్ని రోడ్లెక్కాయి. అన్ని ఆ పార్టీకి మద్దతుగా నిలిచాయి. అప్పుడు అర్థమైంది బీజేపీకి దీన్ని ఇంకా లాగితే తొక్క తీస్తారు మందని. జైల్లో ఉన్నప్పుడు వాళ్ళు పడిన నరక ఏదన ఎలాగ ఉన్నా కూడా 1.5 years మనీష్ సిసోడియా భార్య పిల్లను వదిలిపెట్టి జైల్లో ఉన్నాడు ఎటువంటి తప్పు చేయకుండా. కేజ్రీవాల్ జైల్లో ఉన్నాడు ఎటువంటి తప్పు చేయకుండా. అది ఇలా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ అరెస్టుల మీద అరెస్టులు చేసుకుంటూ వెళ్తుంది. అయితే బీజేపీకి ఉన్న అభద్రతా భావం ఏంటంటే ఇలాగే వదిలేస్తే అరవింద్ కేజ్రీవాల్ దేశాన్ని ఏలేస్తాడో మేము చెప్పకూడదు తినాలని వీళ్ళకి తెలుసు. అయితే కేజ్రీవాల్ కున్న బలం ఏంటి? కేజ్రీవాల్ కున్న బలం ఆయన పేరు, స్వచ్ఛందంగా పనిచేసే వాలంటీర్ వ్యవస్థ. అదే కేజ్రీవాల్ బలం. అతనిలో నీతి ఉందని ప్రజలు నమ్మారు. అతనితో నడుస్తూ ఉన్నారు. ఢిల్లీ నుంచి పంజాబ్, పంజాబ్ నుంచి గుజరాత్, రాష్ట్రానికి తన పార్టీని నడిపించుకుంటూ వెళ్తూ ఉన్నాడు, విస్తరించుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అయితే మనీష్ సిసోడియా రిలీజ్ అయినప్పుడు వాళ్ళ పార్టీ ఇప్పుడు ప్రస్తుత సీఎం అతీషి చెప్పింది, మనీష్ సిసోడియా గారు జైలు నుంచి బయటకు వస్తున్నారు అన్నప్పుడు నేను ఒక ఫంక్షన్ లో ఉన్నాను. నేను అంతగా ఏడ్చే వ్యక్తిని కాదు. ఎప్పుడైతే మనీష్ సిసోడియాని 1.5 years తర్వాత రిలీజ్ చేస్తున్నారు అని చెప్పారో అప్పుడు నాకు తెలియకుండానే నా కళ్ళంట నీళ్లు కారినాయి. ఆ బాధ నేను చెప్పలేనంతగా నా గుండెల్లోంచి బయటకు వచ్చింది. ఇప్పుడు మా పార్టీ నాయకులంతా బయటకు వచ్చారు, మళ్ళీ మా యుద్ధం స్టార్ట్ అంటూ తను చెప్తూ ఉంటే వాళ్ళ ఆత్మవిశ్వాసం, ఎప్పుడైతే ఒక మనిషి నీతిగా నిజాయితీగా ఉంటారో వాడికి ఎంత బలం ఉంటుందో, వాడి సంకల్పానికి ఎంత శక్తి ఉంటుందో ఈ అరెస్టుల తర్వాత తెలిసింది. అయితే అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ చెప్తాడు, నిజంగా మేం గనక అవినీతి పరులమైతే, నిజంగా మేం గనక తప్పుడోళ్ళమైతే, నిజంగా మేం గనక ప్రజలకి ఏమీ చెయ్యలేదంటే బీజేపీ పెట్టిన టార్చర్స్ కి మేము లొంగిపోయి బీజేపీలో చేరే వాళ్ళం. ఇప్పుడు చాలా మంది చేరినట్టు చాలా మంది అవినీతి పరుల్ని బీజేపీలో చేర్చుకొని వాళ్ళ కేసులను కొట్టేస్తుంది చూడండి. అలాగే మేము కూడా వెళ్ళి బీజేపీలో చేరేవాళ్ళం. కానీ మాకు అది ముఖ్యం కాదు. మాకేంటి ప్రజా సంక్షేమం ముఖ్యం, మెరుగైన జీవన విధానాలు ప్రజలకు అందించడం ముఖ్యం. దానికోసమే మా పార్టీ పెట్టాం, దానికోసమే పోరాడతాం. తప్పుడు పనులు చేసి జైలుకెళ్ళాం, మేము కుట్రతో వెళ్ళాం. మా పార్టీ మా పోరాటాన్ని ఆపదు. ప్రజలకి మంచి చేసి ఆ మంచిని చూపించి ఆ మంచి పైనే మేము రాజ్యాన్ని స్థాపిస్తామంటూ అరవింద్ కేజ్రీవాల్ గారు ఆ డాక్యుమెంటరీలో మాట్లాడటం జరిగింది. సో ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, అరవింద్ కేజ్రీవాల్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఢిల్లీ అనే ఒక రాష్ట్రానికి, అతన్నే ఎటువంటి ఆధారాలు చూపకుండా జైల్లో పెట్టినటువంటి నరేంద్ర మోడీ అండ్ టీం గురించి మీరేం మాట్లాడతారు? దానికి సహకరించినటువంటి ఈడీ, సిబిఐ, ఏసీబీ, అదేవిధంగా విజిలెన్స్ డిపార్ట్మెంట్స్, మీడియా, వాట్ నాట్ అన్ని ఇంక్లూడింగ్ కోర్టులను కూడా మేనేజ్ చేయగలిగారు. అంత శక్తివంతమైన వాళ్ళని కూడా ధీటుగా ఎదుర్కొనే దమ్ము మాకుందంటూ ఇన్ని కష్టాలు పడ్డ తర్వాత కూడా ఆ పార్టీ తన విధి విధానాలని మార్చుకోకుండా ప్రజల కోసం ఫైట్ చేస్తా అంటూ చెప్తున్నారు చూడండి. అది కావాలి. అలాగే మా ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రజల సంక్షేమమే ఊపిరిగా బ్రతికిన జగన్మోహన్ రెడ్డి, ఆ సంక్షేమం చూసే మాకు ఓట్లు అయినంటూ గుండెలు నిండిన ఆత్మవిశ్వాసంతో అడిగిన జగన్మోహన్ రెడ్డి, తన పైన కూడా తప్పుడు కేసులు పెట్టి లోపల పెట్టినటువంటి గత ప్రభుత్వాలు. ఇదంతా స్టోరీ ఒకటే, ప్రజలకు మంచి చేద్దామంటే అవినీతి పరులకు నచ్చదు. ఎందుకంటే మంచిని గనక ప్రజలు రుచి చూశారంటే దుర్మార్గులని తొక్కి పడేస్తారు. కాబట్టి నా దేశంలో ఉన్న ప్రజలంతా దుర్మార్గుల్ని తొక్కి పడేసే ధీరులుగా వీరులుగా ఎదగాలని, మంచిని గుర్తించే మనసు వారికి రావాలని, ప్రతి ఒక్కరూ దేశ అభివృద్ధి ఊపిరిగా బతకాలని, రాబోయే రోజుల్లో నేను మొదట్లో చెప్పినట్టుగా ఇండియన్ కరెన్సీ అమెరికన్ కరెన్సీని ఓవర్కమ్ చేసే విధంగా ముందుకు వెళ్ళాలంటే బీజేపీ వల్ల కాదని ఇప్పటికే 15 సంవత్సరాలు చూసాం.
ఇక బీజేపీ వల్ల కాదని మనసారా నమ్ముతూ రాబోయే రోజుల్లో ఇతర పార్టీలని గెలిపించి మన రూపాయిని ప్రపంచ దేశాల్లో ఒక గొప్ప రూపాయిగా నిలిచేలాగా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లాలని మనసారా కోరుకుంటూ, ఇటువంటి డాక్యుమెంటరీ చేసిన వాళ్ళకి, దాన్ని ప్రజెంట్ చేసినటువంటి ధ్రువరార్తికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఈ డాక్యుమెంటరీ కనుక మీరు చూడాలంటే ధ్రువరార్తి ఛానల్ చూడండి. నేను మాత్రం కేవలం అందుట్లో ఉన్న టాపిక్స్ చెప్పాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.